తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వెలుగులోకి వచ్చిన పాలు కల్తీ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై సరైన చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా ఆరోపించారు. జక్కంపూడి నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారం రోజులుగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఉన్నతాధికారులకు సమాచారం లేకపోవటం ఇంటెలిజెన్స్ వైఫల్యమని విమర్శించారు. తప్పుడు కేసులో పెట్టడానికి పోలీసుల వ్యవస్థ పనిచేస్తుందని ఎద్దేవా చేస్తూ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా చరిత్రలో ఒక విషాదకరమైనటువంటి రోజుగా ఇప్పుడే జక్కంపూడి విజయలక్ష్మి గారు, రాజా గారు ఉదయం నుండి ఎవరైతే ఈ పాల కల్తీ వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను పరామర్శించడమే కాకుండా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎవరైతే రేనల్ ఫెయిల్యూర్స్ తో ఉన్నటువంటి వారు, అంటే కిడ్నీ సంబంధితమైనటువంటి ఫెయిల్యూర్ తో డయాలసిస్, వెంటిలేటర్ పైన ఉన్నటువంటి బాధితులను కూడా నేను జక్కంపూడి రాజా గారు కలిసి పరామర్శించాను. మీ ద్వారా ఈ ప్రభుత్వ కపట నిద్రని లేకపోతే కావాలని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల మీద కొన్ని ప్రశ్నలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. పేదవాడి ఆరోగ్యానికి కానీ, మధ్యతరగతి ఆరోగ్యానికి కానీ, ఏదైనా ప్రమాదం జరిగినటువంటి ప్రజల యొక్క ఆరోగ్యానికి కానీ భద్రతా భరోసా ఇవ్వాల్సింది ప్రభుత్వం. రాజ్యాంగంలో మనం చేసుకునే చట్టాల్లో విద్యా, వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలని పదే పదే మనం మాట్లాడుకుంటాం. ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యతారాహిత్యంగా పనిచేసింది అని అంటానికి ఒక ఉదాహరణ. బాధ్యతారాహిత్యంగా పనిచేసింది అని అంటానికి ఉదాహరణ నేను ఎందుకంటానంటే, ఇవాళ ప్రభుత్వం తరఫున మంత్రులు ఎవరు స్టేట్మెంట్ చేయలేదు, ముఖ్యమంత్రి గారు శాసనసభలో చేశారు. ఇక్కడ పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుచేతనంటే, నిజంగా మీకు ప్రజారోగ్యం మీద అంత ప్రేమ గాని బాధ్యత గాని ఉంటే గడిచిన 7 రోజులుగా ఇక్కడ ప్రభుత్వ లేదా ప్రైవేట్ వైద్యశాలల్లో ఈ తరహా కేసులు రిపోర్ట్ అవుతున్నప్పుడు దీని మీద మీరు చేపట్టిన చర్యలు ఏమిటి? హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా దురదృష్టం, వేళ పాలలో కల్తీ జరిగి ఇప్పటికీ వెలుగులోకి సుమారుగా 16 మంది ఈ కల్తీ కారణంగా అనారోగ్యం పాలై హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు కావచ్చు. 5గురు ఇప్పటికే మరణించడం కావచ్చు మనకు తెలుస్తాం. ఈ కేసెస్ అన్నీ కూడా ఇవాళ ఉదయం నుంచి అమ్మ కానీ, అలాగే మా జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణు గారు కానీ మేము వెళ్ళి పరామర్శించి వచ్చినప్పుడు కొన్ని కేసెస్ ఆల్మోస్ట్ 6 రోజులు, 7 రోజులు, వారం రోజులు కూడా గడుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తాం. ఆల్మోస్ట్ మరి 1 వీక్ నుంచి ఈ రకమైనటువంటి పరిస్థితులు రాజమండ్రి లాంటి నగరంలో వివిధ హాస్పిటల్స్ లో ఇటువంటి ప్రాబ్లంతో అడ్మిషన్స్ అవుతా ఉన్నారనేటువంటిది తెలుస్తూ ఉన్నప్పటికీ కనీసం వారం రోజుల నుంచి ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాలు, వ్యవస్థలు అన్నీ కూడా ఎంతసేపు ఉన్నా రాజకీయ కక్ష సాధింపులకి మాత్రమే వారిని ఉపయోగిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ప్రజల యొక్క బాగోగుల్ని మాత్రం పర్యవేక్షిస్తా ఉన్నటువంటి పరిస్థితి కానీ, దాని మీద దృష్టి కేంద్రీకరిస్తా ఉన్నటువంటి పరిస్థితి కానీ కనిపించట్లేదు. ఉదాహరణకి మొన్నటి రోజు అంబటి రాంబాబు గారిని జైలు నుంచి విడుదల చేసిన తర్వాత 150 మంది పోలీసులు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్, క్రైమ్, బొమ్మూరు, ధవళేశ్వరం, రాజానగరం, కోరుకొండ, ఎంటైర్ పోలీస్ వ్యవస్థ అంతా కూడా అక్కడే ఉన్నారు. ఆయనని ప్రశాంతంగా చాలా శాంతియుత వాతావరణంలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోవడానికి తప్పితే వేరొక ఇష్యూ ఏమీ లేదు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఆయనని అడ్డగించి 150 మంది పోలీసులు ఇంటి చుట్టుముట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.